సోదరులారా, ఈ ప్రపంచంలో మనిషి ఎదుర్కొనే అత్యంత భయంకరమైన క్షణం ఖబర్, సమాధిలో మొదటి రాత్రి. బంధువులందరూ వెళ్లిపోయిన తరువాత చీకటి మరియు నిశ్శబ్దంలో మనిషి ఒంటరిగా మిగిలిపోతాడు. ఆ సమయంలో మనతో ఉండేది మన సంపద కాదు, కుటుంబం కాదు, కేవలం మన అమలు మాత్రమే. అందుకే ప్రవక్త వారు తరచుగా అల్లాహుమా ఇన్నా నౌదుబిక మిన్ అజాబిల్ కబ్ర్, ఓ అల్లాహ్, కబ్ర్ శిక్ష నుండి మరియు నరక శిక్ష నుండి మమ్మల్ని కాపాడు అని దువా చేసేవారు. ఆ మొదటి రాత్రే 2 భయంకరమైన మలకులు వస్తారు. వారే ముంకర్ మరియు నకీర్. వారు వచ్చి, నీ ప్రభువు ఎవరు, నీ ధర్మం ఏమిటి, నీ ప్రవక్త ఎవరు అని ప్రశ్నిస్తారు. నమాజ్ చేసిన వాడికి కబ్ర్ వెలుగవుతుంది. రోజా మరియు సద్గుణాలు అతడికి రక్షణగా నిలుస్తాయి. ఖురాన్ అతడికి స్నేహితుడిగా మారుతుంది. కానీ నమాజ్ నిర్లక్ష్యం చేసిన వాడికి కబ్ర్ నొక్కుతుంది మరియు భయం పెరుగుతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం